నమస్కారం సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, కమ్యూనిస్టులు అంటే ఉద్యమాలు చేసేవాళ్ళు, కమ్యూనిస్టులు అంటే పేదల పక్షం ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులుగా ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణ పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణలో ఒడ్లు తడిచిపోయి, ఒడ్లు కొనే ప్రభుత్వాలు కొనక, కొనేవాళ్ళు లేక ప్రజలు అవస్థపడుతుంటే కమ్యూనిస్టులంతా ఎక్కడున్నారు? మీలాంటి వాళ్ళంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళ పేదల పక్షాన, రైతుల పక్షాన ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు మేము చేసేదేమో ప్రెస్ నోటీస్కి పోవట్లేదు. ఇమీడియట్గా పిలిపించింది ఫస్ట్ మేమే ఇచ్చాం. వడ్లకు సంబంధించి వడ్లు కొనుగోలు చేయకపోవటం వలన రైతాంగం పడే ఇబ్బందుల గురించి ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్ చేయటమే కాకుండా ధర్నాలు చేయాలని కూడా మా రైతు సంఘం తరఫున మేము పార్టీగా కూడా పిలిపించాం. ధర్నాలు కూడా చేశారు. అందువలన ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఖమ్మం దగ్గర ఆయన కలెక్టరేట్కి పోతుంటే ఇటువంటి అంశాలపై మా రైతుల ఆధ్వర్యంలో ముట్టడి కూడా చేయటం జరిగింది. ఒకప్పుడు అంటే కమ్యూనిస్టులు అంటే ప్రభుత్వాలు గజగజ వణికాయి. ప్రభుత్వాలని మెడలు ఉంచిన చరిత్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులకు ఉంది. ప్రజల కోసం పోరాడుతూ అమరులైన చరిత్ర కమ్యూనిస్టుల పార్టీ చరిత్ర. ఇప్పుడు అలాంటి పోరాటాలు లేవు, అంత తీవ్రస్థాయిలో ఉద్యమాలు లేవు. ప్రభుత్వాలకి వాళ్ళతో కాంప్రమైజ్ ఉన్న ధోరణి కనిపిస్తుంది కమ్యూనిస్టులు. మీరు చెప్పింది కొద్దిగా కరెక్టే కానీ పూర్తిగా కాదు. ఎందువల్లంటే ఉద్యమాలకు సంబంధించి ఆయా సామాజిక పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు అవన్నీ కూడా రావాలి. అప్పట్లో ఉద్యమాలు ఏంటంటే అప్పుడు వెట్టి చాకరీలు, లేకపోతే భాషా సమస్యలు ఆ రోజుల్లో. ఆ తర్వాత కూడా ఆయా సమస్యల మీద పోరాటాలు చేసేవాళ్ళం. తర్వాత ఏమైందంటే ఈ రాజకీయ పొందికలు, పొత్తులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా మొహమాటాలు కూడా అడ్డం వస్తున్నాయి. కమ్యూనిస్టులు కూడా మొహమాటాలు వచ్చినాయి. కమ్యూనిస్టులు కూడా బూర్జువా పార్టీ లాగా లాబింగ్లు, కాంప్రమైజులు, అడ్జస్ట్మెంట్లకి అలవాటు పడిపోయారా? లాబింగ్లు, కాంప్రమైజులు, అడ్జస్ట్మెంట్లు ఆ దశ చేయాలనుకుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాం. మేమేమి అసమర్థులు కాదు. కమ్యూనిజం అనే ఒక సోల్ మర్చిపోతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు. ఆ సమస్య లేదు. ఇప్పుడు కూడా మీకు చెప్పాలి, కమ్యూనిజానికి ఒక సోల్ అనేది ఉంది కదా, పోరాటాలు అనేది ఉంటుంది, పేదల పక్షం అనే ఒక సోల్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో? కమ్యూనిస్టులు ఎక్కడ కనిపిస్తున్నారు? మీకు కనపడట్లేదు. కానీ మీరు గ్రామాలకు వెళ్ళండి, ఆడ పోడు భూములు గిరిజనులు ఉంటే ఎక్కడ ఎవరిదే వాళ్ళ దగ్గర ఉండేది ఎర్ర జెండా మాత్రమే. ఇప్పుడు కూడా కొన్ని లక్షల ఎకరాలు ఎర్ర జెండా ఉంటుంది, ఎర్ర జెండా నాయకుడు ఉండలేదు. నాయకుడు లేకుండా ఎర్ర జెండా ఎట్లా ఉంటుంది? ప్రజలు కాన్ఫిడెన్స్ కోసం ఎర్ర జెండా బాతున్నారు, కానీ నాయకుడు ఎక్కడ కనిపించలేదు. మేము ఇచ్చిన పిలుపులే మా ఉద్యమంతో కొన్ని లక్షల ఎకరాలకి పోడు భూములు పట్టాలు వచ్చినాయి. అప్పుడు యూపీఏ 1లోనే కాదు, ఈ మధ్యకాలంలో మన కేసీఆర్ గారి కాలంలో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాలంలో కానీ కొన్ని లక్షల ఎకరాలకి పట్టాలు ఇప్పించింది కమ్యూనిస్టులమే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అసంఘటిత రంగం అని ఉంది. మొన్న మినిమం వేజ్ 1 కోటి మందికి ప్రకటన చేశారన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు చూశారు, మినిమం వేజ్ కోసం కనీస వేతనం లేకుండా కోట్ల మంది ఉన్నారని లెక్కలతో సహితం నేను అసెంబ్లీలో చెప్పాను, బయట ఉద్యమాలు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరే కదన్న దీని మీద బాగా ఆందోళన చేసిందని. అంటే అదే అయింది. తర్వాత గ్రామ పంచాయతీ వర్కర్లకి బట్టి గారికి నాకు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. మేము నెల 1 తారీఖు జీతాలు ఇస్తున్నామంటే మీరు రెగ్యులర్ వాళ్ళకి ఇస్తున్నారు, కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు, వీళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్ 3 నెలలు అట్లా ఉంటుందని అక్కడ చేసాము. ఉద్యమాలు కూడా బయట చేసాము. దాంతో ఇప్పుడు మా ఉద్యమాల ఫలితాలు లేవని అనకండి. అది మా అక్కడ కూడా 150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో మా యూనియన్ ఇప్పుడు కూడా సజీవంగా 100 ఏళ్ళ నుంచి ఉంది. మా పార్టీ అంతకాలం నుంచో. మొన్న ఆర్టీసీ ఉంది. ఆర్టీసీలో మొన్న స్ట్రైక్ జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ మా యూనియన్ ఆధ్వర్యంలోనే ఉంది. ఆ అధ్యక్షుడు వెంకన్న కూడా మా పార్టీ, మా యూనియనే. ఆ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం నేనే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేసి కార్మికులకి ఆ యూనియన్ రద్దు చేసినటువంటి దాన్ని తిరిగి యూనియన్ని మళ్ళీ పెట్టే విధంగా, అనుమతించే విధంగా ఒప్పించింది మేమే.